హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ స్కూటీ అయితే యాక్టివా 6. ఇప్పుడు మన వర్క్షాప్లో దీనికైతే మనం జనరల్ సర్వీస్ అయితే చేయబోతున్నాము. కంప్లీట్గా దీనికి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేయాలి, అదేవిధంగా స్పాంజ్, అదేవిధంగా క్లచ్ క్లీనింగ్, బ్రేక్ షూస్ అండ్ లైక్ బ్యాటరీ ఛార్జింగ్ అన్నీ కూడా చేసుకోవాలి. సో క్లచ్ అయితే పర్లేదు, నీట్గానే ఉంది. జస్ట్ దీన్ని పెట్రోల్తో క్లీన్ చేసుకొని నీట్గా దీన్నే మళ్ళీ మనము రీఫిక్స్ చేసుకున్నామంటే పికప్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయితే చేయాలి, ఎందుకంటే ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది బాగా డర్టీ అయితే అయిపోయింది. అండ్ బ్రేక్ షూస్ చూడండి బాగా అరిగిపోయాయి. సో వీటిని కూడా రీప్లేస్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ దట్టు నాకు తెలిసి డ్రమ్ ఫేసింగ్ కూడా పట్టించాలి, ఎందుకంటే స్మూత్గా అయిపోయింది అనమాట, బ్రేక్ సరిగ్గా పడట్లేదు. అండ్ ఈ క్లచ్ పర్లేదు సుమారుగా ఉన్నాయి. అండ్ వీటిని మళ్ళీ వేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏది రాదు. అండ్ ఎక్కువగా డస్ట్ అయితే పట్టేసింది ఇంజన్ మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ ఒక ఇంజన్ బీడింగ్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అక్కడ నుంచి లీక్ అవుతుంది. ప్రాపర్ ఆయిలింగ్ లేదు అండ్ గ్రీజింగ్ కూడా లేదనమాట స్కూటీకి. సో ఆయిలింగ్ చేసుకోవాలి, గ్రీజింగ్ కూడా చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు మన యాక్టివాస్కి ఫ్రంట్ సైడ్ బ్యాటరీ అనేది ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అది వచ్చేసి ఏదైతే మనం కాలు పెట్టుకునే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే చేంజ్ చేశాడు. సో ప్రీవియస్గా మనకి సుజుకి యాక్సెస్ స్కూటీస్లో లైక్ 2011-12 మోడల్ స్కూటీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఎక్కువగా మనకి బ్యాటరీ అనేది ప్లాట్ఫామ్లో అయితే ఇస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా హోండా వాళ్ళు కూడా ఇప్పుడు అలా ఇవ్వడం స్టార్ట్ అయితే చేశారు. సో ఈ స్కూటీకి ఇప్పుడు మనం జనరల్ సర్వీస్లో క్లచ్ క్లీన్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ ఇవ్వాలి, ఆయిలింగ్ చేయాలి, గ్రీజింగ్ చేయాలి, అదేవిధంగా డ్రమ్ ఫేసింగ్ పట్టించాలి. చూడండి, డ్రమ్ ఫేసింగ్ ఎందుకంటే ఏవైతే బ్రేక్స్ అరిగిపోవడం వల్ల ఈ డ్రమ్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది, స్మూత్ అయిపోయింది బాగా. సో దీన్ని ఒకసారి ఫేసింగ్ పట్టేసి మనం దాంట్లో కొత్త బ్రేక్ షూస్ ఇన్స్టాల్ అయితే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ ఈ రైట్ సైడ్లో మనకి ఈ కాయిల్స్ అయితే వస్తున్నాయి. ఈ సెన్సార్లో నీట్గా వాటర్ పడకుండా వీటిని అయితే మనం వాటర్ వాష్ చేయించాలి, మొత్తం డోన్స్ అనేవి వేసేసి. ఎందుకంటే వాటర్ కానీ కొంచెం డ్యామేజ్ చేసినా కానీ కాయిల్స్ అనేవి పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి కొంచెం పెట్రోల్ అయితే కావాలి క్లచ్ క్లీన్ చేసుకోవడానికి. సో ఒకసారి రోలర్స్ అనేది చెక్ చేద్దాం. క్లచ్లో రోలర్స్ అనేవి పోయినా కానీ పికప్ అనేది కరెక్ట్గా ఉండదు. చూడండి, రోలర్స్ పర్లేదు సుమారుగా అయితే ఉన్నాయి. కస్టమర్కి ఒకసారి చెప్పి ఒకసారి ఆయన కొత్తవి ఉంటే కొత్త వేసేద్దాం, లేకపోతే వీటిని మనము రీఫిక్స్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకొని. మిగతా సామాన్లన్నీ కూడా పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట. బ్రేక్ షూస్ అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. అండ్ క్లచ్ చేయడానికి మా డాడీ అయితే కూర్చున్నారు. ఖచ్చితంగా స్కూటీ జనరల్ సర్వీస్ వస్తే మాత్రం మన వర్క్షాప్లో మనం క్లచ్ అయితే ఓపెన్ చేసుకుని క్లీన్ అయితే చేసుకుంటామండి, ఎందుకంటే పికప్ అనేది క్లచ్ క్లీన్ చేసుకుంటే మనకు పెరుగుతుంది. ఎవ్రీ స్కూటీస్కి ఇది ఉండే ప్రాబ్లం అనమాట. యాక్టివా కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి, జూపిటర్ కానివ్వండి, ఈ స్కూటీస్ అన్నిటి కూడా క్లచ్ ప్లేట్స్ అనేవి ఉండవు కదా, అది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ క్లచ్ సైడే కాబట్టి. సో ఈ క్లచ్ ఓపెన్ చేసుకొని ఆ బెల్ట్, ఆ క్లచ్లో ఉండే సామాను, రోలర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం వేసుకున్నాం అంటే ప్రాబ్లం అనేది రిపీటెడ్గా రాకుండా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ మనకి కిక్ రాడ్ మనం కొడతాం చూసారా, ఈ కిక్ రాడ్ దగ్గర మనకి స్టక్ అయిపోతూ ఉంటుంది. సో వాటిని ఒకసారి ఓపెన్ చేసుకొని అక్కడ ప్రాపర్ గ్రీజింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో అక్కడ ప్రాపర్ గ్రీజింగ్ చేయకపోతే కిక్ రాడ్ పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని కూడా గ్రీజింగ్ చేసుకుందాము. సో ఇవేనండి కంప్లీట్గా క్లచ్లో ఉండే పార్ట్స్. అండ్ దీనికైతే వాటర్ వాష్కి అయితే పంపించేయాలి. వాటర్ వాష్ పంపించిన తర్వాత ఇదన్నమాట అవుట్లుక్. సో డోమ్ అనేది ఫిక్స్ చేసి వాటర్ వాష్ చేయించేసాము, నీట్గా అయితే వచ్చేసింది. గన్ ఎక్కడెక్కడ దాకా అయితే లోపలికి వెళ్తుందో అక్కడ దాకా మనం బాగా ప్రెషర్ పెట్టి వాటర్ వాష్ అయితే చేపిస్తాము. సో ఇంకొంచెం చిన్న చిన్న డార్క్ స్పాట్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ దాకా గన్ అయితే వెళ్ళదు, చేయకూడదు వెళ్ళదు, కాబట్టి ఇంకేం చేయలేము. సో నీట్గా అయితే వాటర్ వాష్కి మనకి నీట్గా వచ్చేసింది బండి. ప్రీవియస్గా చూసారు కదా ఎంత మట్టి ఉందో, సో ఇప్పుడు అంతా కూడా క్లియర్ అయిపోయింది. అవుట్లుక్ మాత్రం జబర్దస్త్గా వచ్చింది. అంటే కస్టమర్ అదేవిధంగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు వెహికల్ని, చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఐ థింక్ ఇది 2023 మోడల్ స్కూటీ అనుకుంటా. సో జస్ట్ దీనికి సీట్ ఇప్పుడు వేసేసి మనము కిందికి దించేసామంటే కస్టమర్ డెలివరీ అవ్వడానికి రెడీ అయిపోతుంది. కొంతమంది సబ్స్క్రైబర్స్ మన షాప్ అడ్రస్ అడుగుతున్నారు. మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ హోటల్ రియాస్, నెల్లూరు అండి. థ్యాంక్ యూ.